కన్నప్ప మూవీ నైట్ చూశాను. సినిమా ఎలా ఉందంటే జీరో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే బాగానే అనిపిస్తుంది. అదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే మాత్రం కొంచెం ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది. సినిమా పర్ఫెక్ట్ అంటావా? 100% పర్ఫెక్ట్ లేదు సినిమా. ఎక్కడో స్టార్ట్ అవుద్ది, ఎక్కడో ఎండ్ అవుద్ది, మధ్యలంతా క్లమ్జీగానే ఉంటుంది. బిగినింగ్లో బాగానే ఉంటుంది 10 నిమిషాలు. దాని తర్వాత కొంచెం పేషెన్సీతో కూర్చోవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కోసం. ప్రభాస్ ఎప్పుడు వస్తాడో అని చాలా పేషెన్సీగా. ప్రభాస్ ఎంట్రీలో గూస్ బంప్స్ వస్తాయి. లెవెల్ ఉంటుంది అనుకుంటే అబ్బే సోసోగా సపసపగా చేశారు. అంత పాన్ ఇండియా స్టార్ హీరోని పెట్టుకొని ప్రభాస్ 1000 కోట్ల మార్కెట్ కింగ్ని పెట్టుకొని వాడుకోవడం రాలేదు. సో ప్రభాస్ కోసమే చాలా ఓపిక కూర్చున్నాము. లాస్ట్లా క్లైమాక్స్లో బాగుంటుంది. కన్నప్ప శివుడికి ఎంత భక్తుడో లాస్ట్ ఒక 15-20 మినిట్స్లో చూపించడం జరుగుతుంది. ఓకే, బాగుంది సినిమా. ఇంకా కొంచెం జాగ్రత్త పడి ఉంటే సినిమా 1000 కోట్లు డెఫినెట్గా కలెక్ట్ చేసేది. సో ఈ మధ్యలో 1000 కోట్లు అంటే కామన్ అయిపోయింది. సో నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. సినిమా బాగుంది, చూడొచ్చు. కొంచెం ఓపిక ఉంటే బాగానే అనిపిస్తుంది సినిమా. శివుడుగా చేసిన అక్షయ్ కుమార్ కూడా బాగా నటించడం జరిగింది. కాజల్ కూడా చాలా బాగా చేసింది. కానీ ఆ ఫీల్ రాలేదు. ఏది ఒక దేవుడిని చూస్తే ఆటోమేటిక్గా ఒంట్లో స్టడీగా భక్తితో ఉంటుందే, చేతులే దండం పెట్టాలంటే ఆ మూమెంట్ అయితే ఏమనిపించలేదు. ఇంకా మోహన్ లాల్ ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తాడు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన ఒక 5 నిమిషాలే ముందు వెళ్ళిపోతాడు. చాలా బాగుంది అతని క్యారెక్టర్ కూడా. మంచు విష్ణు గురించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి నటన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విష్ణు దగ్గర. సో లాస్ట్లో 20 మినిట్స్లో పిచ్చి పిసికెళ్ళిపోయింది. ఓకే, ఒక హీరోగా సెటిల్ అయ్యాడు. ఆ కట్అవుట్, ఆ బాడీ గిడి చాలా బిల్డ్ చేశాడు. బాగుంది. ఇలాంటివే కొన్ని మంచి సినిమాలు తీస్తే విష్ణు కూడా స్టార్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నటనలు కూడా చాలా ఇంప్రూవ్ వచ్చింది. డెఫినెట్గా విష్ణుకి మంచి కెరియర్ ఉంది రాబోయే కాలంలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు విష్ణు వేరే, ఇప్పుడు విష్ణు వేరే. చాలా వెరైటీ చూపించాడు. యాక్టింగ్లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అలాగే ఫైట్స్ కూడా ఓకే బాగుంది. కానీ కథని ఇంకా కొంచెం బాగా తీసుకెళ్ళి ఏది చెప్పాలో దాని మీద స్టాండ్ అయ్యి క్లియర్గా ఉంటే కన్నప్ప సినిమా చరిత్రలో మిగిలిపోయేది. కానీ అది కాక వేరే హీరోయిన్ అని, ఆ డ్యూయెట్స్ అని, ఆ సాంగ్స్ అని, కొన్ని భంగిమలు, అది కామా భంగిమలు అంటారు, అలాంటి డిజైన్ చేస్తారు. సాంగ్ చూడడానికి బాగానే ఉంది. కానీ ప్రభాస్ ఉన్న 15 నిమిషాల్లో బెటర్ క్యారెక్టర్ అంటే ప్రభాస్కి కట్అవుట్ సరిపోయే క్యారెక్టర్ అయితే కాదు. అది ఎవరైనా చేయొచ్చు. ప్రభాస్కే ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ప్రభాస్ స్టార్డమ్ వాడుకోవడానికి ప్రభాస్ని పెట్టారేమో అనిపించింది తప్ప. మీరు సినిమా చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మాత్రం నా ఒపీనియనే. సినిమాలాగే చూడాలి. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.